వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు ఈ ఆగస్టు 19, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, రాకేష్ ఆస్థానా. ఈ రాకేష్ ఆస్థానా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFకు డైరెక్టర్ జనరల్గా నియామకం జరిగింది. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ పారామిలిటరీ దళం అనేది ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత నిర్వహిస్తూ ఉన్నటువంటి సంస్థ ఈ BSFగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. BSFకి బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. అయితే BSFను 1965 డిసెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో 1965లో మనకి పాకిస్తాన్తో యుద్ధం కూడా సంభవించడం తెలిసిందే. సో ఆ సందర్భంగా మనకి 1965 డిసెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి పారామిలిటరీ దళం BSF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో రైట్ నో డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ రాకేష్ ఆస్థానా. అట్ ద సేమ్ టైమ్ he is also acting like as a director general for NCB, I mean నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తామనేది రాకేష్ ఆస్థానాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తా ఉన్నది అనూప్ కుమార్ సింగ్. రైట్ నో హీ ఈస్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తా ఉన్నది కృష్ణస్వామి నటరాజన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తా ఉన్నది రాజేష్ రంజన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి AP మహేశ్వరి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడాన్ని గమనించాలి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ఎస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్. సో కావున ఇక్కడ జతపరచుము అని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడానికి ఆస్కారం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ కానీ లేదా ఇతర ఈ దర్యాప్తు సంస్థలు కానీ భద్రతా సంస్థలు కానీ సో చాలా ఇంపార్టెంట్. అందువల్ల వీటి యొక్క డైరెక్టర్ జనరల్స్ ఎవరో మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ BSF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. రైట్ నౌ డైరెక్టర్ జనరల్ ఈజ్ రాకేష్ ఆస్థానా. హీ ఈజ్ ఆల్సో ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నెక్స్ట్ సెకండ్ వన్, జావేద్ అఖ్తర్. ఈ జావేద్ అఖ్తర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్. కావున ఈ హోంగార్డ్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తూ ఉన్నది జావేద్ అఖ్తర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ హోంగార్డ్స్ వ్యవస్థ లేనటువంటి రాష్ట్రం కేరళగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ దెర్ ఈస్ నో హోంగార్డ్ సిస్టమ్. సో హోంగార్డ్ సిస్టమ్ ఈస్ టోటలీ absent ఇన్ కేరళ. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఈజ్ జావేద్ అఖ్తర్. అయితే ఇక్కడ మనకి BSF ఆల్రెడీ 1965 డిసెంబర్ 1వ తారీఖు అని చెప్పుకున్నాం, పక్కన పెడదాం. నెక్స్ట్ టెరీ. ఈ టెరీ అనగా ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇటీవల కాలంలో గౌహతిలో ఈ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది కారణంగా భారీ వరదలు సంభవించడం మనకి తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి కాజిరంగా నేషనల్ పార్క్ కూడా మునిగిపోవటం, మానస్ నేషనల్ పార్క్, గరం పానీ ఇలాంటివన్నీ కూడా మునిగిపోవటం, ఖడ్గమృగాలు రోడ్ల మీదకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో కావున ఇక్కడ ఈ టెరీ అనేటువంటి సంస్థ 1974లో ఏర్పడింది. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా అజయ్ మాథూర్ వ్యవహరించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది గౌహతిలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ టెరీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరకు టాటా ఎనర్జీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అనేవారు, కానీ ప్రస్తుతం ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా పిలువబడుతూ ఉంది, గౌహతిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి తెలిసిందే ఈ గౌహతి నగర జంతువు డాల్ఫిన్. అదేవిధంగా దేశంలో తొలి సోలార్ రైల్వే స్టేషన్ కూడా మనం గౌహతిగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్, దట్ ఈస్ ఆల్సో గువాహతి, అండ్ గువాహతి సిటీ యానిమల్ ఈజ్ డాల్ఫిన్. డాల్ఫిన్ యొక్క శాస్త్రీయనామం జనరల్గా ఈ గంగా నదిలో ఉన్నటువంటి డాల్ఫిన్ని ప్లాటనిస్టా గ్యాంజెటికా అని పిలుస్తాం. అదే మీకు నార్మల్గా డాల్ఫిన్ అనేసరికి డెల్ఫినస్ అని పిలుస్తాం. డెల్ఫినస్ అనగా డాల్ఫిన్. నెక్స్ట్ వన్ అరేంజ్డ్ మర్డర్. ఈ వన్ అరేంజ్డ్ మర్డర్, సో రీసెంట్గా ఈ విడుదలైనటువంటి పుస్తకం ఈ వన్ అరేంజ్డ్ మర్డర్, దిస్ బుక్ వాజ్ రిటన్ బై చేతన్ భగత్. సో వెరీ ఫేమస్ బుక్ రైటర్ చేతన్ భగత్. ఈ చేతన్ భగత్కి సంబంధించినటువంటి ఈ గ్రంథాలు తరచూ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగటం జరుగుతూ ఉంది. సో రీసెంట్ బుక్ రిటన్ బై చేతన్ భగత్ ఈజ్ ద వన్ అరేంజ్డ్ మర్డర్. నెక్స్ట్ ఆగస్టు 16, 1962. సో పుదుచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడడం మనకి తెలిసింది. ఇటీవలి కాలంలో డీ జూర్గా ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడినటువంటి రోజు ఆగస్టు 16, 1962. 59వ యానివర్సరీ జరుపుకుంటూ ఉంది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మనకి శాసనసభ కూడా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ తొలి ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అయినటువంటి ఈ కిరణ్ బేడి రైట్ నో లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించడం మనకి తెలిసిందే. సో ఇదివరకు పుదుచ్చేరిని జనరల్గా మనం వాలికొండాపురం అని కూడా పిలిచేవాళ్ళం. నెక్స్ట్ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ నీతి ఆయోగ్ సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నాస్కామ్తో కలిసి నాస్కామ్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ని సో జనరల్గా ప్రారంభించడాన్ని గమనించాలి. నాస్కామ్తో కలిసి నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నాస్కామ్ యొక్క సహకారంతో దీన్ని ప్రారంభించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్గా గుర్తుపెట్టుకోవచ్చు. నాస్కామ్ని 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్గా యూబీ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు. నాస్కామ్ యొక్క చైర్పర్సన్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతూ ఉన్నాను. రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ నాస్కామ్ ఈజ్ యూబీ ప్రవీణ్ కుమార్. And who is the chairperson of NASCOM right now? You please comment in the comment section. So this is about Niti Aayog Atal Innovation Mission in collaboration with NASCOM. So recently started a program is called as Artificial Intelligence Based Module for School Students. Right now, President of NASCOM is UB Praveen Kumar. NASCOM, which was established in the year 1988. Next, second highest number of elephants used for tourism. ఈ పర్యాటక రంగంలో ఎక్కువగా ఏనుగులను ఉపయోగిస్తున్నటువంటి దేశం అనేది మనకు తెలిసింది థాయిలాండ్ దేశం. రెండో స్థానంలో ఇండియా అనేది ఉంది. సో కావున ఇక్కడ ఈ టూరిజం పర్పస్లో ఏనుగులు ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి రెండవ దేశంగా ఇండియా నిలిచింది. మొదటి దేశం థాయిలాండ్ని మనం ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని పిలుస్తాం. ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అంటే లావోస్ అనేటువంటి దేశాన్ని ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ అంటాం. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే సో థాయిలాండ్ అని మనం పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ 40 mm. ఈ 40 mm అండర్ బ్యారెల్ గ్రానేడ్ లాంచర్. ఈ 40 mm అండర్ బ్యారెల్ గ్రానేడ్ లాంచర్ అనేటువంటి ఒక తుపాకీని ఇటీవల కాలంలో బిఎస్ఎఫ్ ఉపయోగించడాన్ని గమనించాలి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇటువంటి ఈ అండర్ బ్యారెల్ గ్రానేడ్ లాంచర్ ఏదైతే ఉందో సో దీన్ని పూణేలో తయారు చేయడాన్ని కూడా గమనించాలి. సో పూణేలో మనకి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ విషయం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ ఈ సెబీ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జీపీ గార్గ్ నియమించబడడం జరిగింది. మనకు తెలిసింది సెబీ యొక్క ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి రెండవసారి ఆయన యొక్క పదవీ కాలాన్ని కూడా పొడిగించడం కూడా మనకి తెలిసిందే. అయితే సెబీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1988, సో April 2nd, అండ్ సెబీ which is mainly what is called it got statutory powers. సో స్టాచ్యుటరీ పవర్స్ లేదా చట్టబద్ధమైనటువంటి పవర్స్ అనేవి ఈ సెబీకి 1992 జనవరి 30వ తారీఖున రావటం జరిగింది. సో కావున ఇక్కడ సెబీ యాక్ట్ 1992 ద్వారా 1992లో ఈ సెబీకి చట్టబద్ధమైనటువంటి హక్కులు
ఇది ఒక చట్టబద్ధ సంస్థగా రూపొందటం మనకి తెలిసిందే. సో సెబీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ది ఇయర్ 1988 August 2 అండ్ స్టాచ్యుటరీ పవర్స్ టు సెబీ ఎప్పుడు వచ్చిందంటే 1992 January 30గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సెబీ ఈ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ సెబీని ఏర్పాటు చేశారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వే. ఈ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వే ఈ మధ్యప్రదేశ్లో ఇటీవల కాలంలో ప్రారంభించడాన్ని గమనించాలి. సో జనరల్గా దీనికే ఈ అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం కూడా గమనించాలి, గ్వాలియర్ చంబల్. సో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది, చంబల్ కూడా మనకి జనరల్గా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియా. సో కావున ఇక్కడ ఈ గ్వాలియర్ చంబల్ ఈ రెండింటి మధ్య ఒక ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించడం జరిగింది. దీనికి పెట్టేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయిగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్కి ఈ రహదారి అనేది ఈ రహదారి ద్వారా తక్కువ మార్గం ద్వారా చేరుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. అయితే భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వేగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆగ్రా మరియు లక్నో మధ్య ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వేని దట్ ఈస్ సెడ్ టు బి ది లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటీవల కాలంలో మాలి దేశం వార్తల్లోకి నిలవడం జరిగింది. అక్కడ సైనిక చర్య కారణంగా పదవిని కోల్పోయినటువంటి ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ ఇబ్రహీం బౌబౌకర్ కీతా ఈయన ప్రెసిడెంట్కి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ బౌబౌ సిస్సే ఈయన కూడా ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం కూడా గుర్తుపెట్టుకోవాలి. మాలి యొక్క రాజధాని అనేది బమాకో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాలి. నెక్స్ట్ విఎస్కే కౌముది హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఈయన నియామకం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి మనకి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి విఎస్కే కౌముది. నెక్స్ట్ రవి సోలంకి ఈ ఇండియన్ ఆరిజిన్ ఫిజిషియన్గా ఈయన గుర్తుపెట్టుకోవచ్చు, డాక్టర్ రవి సోలంకి. ఈ బ్రిటిష్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ అవార్డుని గెలుపొందినటువంటి వ్యక్తి రవి సోలంకి ఇండియన్ ఆరిజిన్ ఫిజిషియన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోవిడ్-19కి అనేకమైనటువంటి సేవలకు గాను ఈయనకి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎల్ 2020 ఇటీవల వార్తల్లోకి ఈ ఐపీఎల్ 2020 రావడం గల కారణం 13వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్. అయితే ఇక్కడ మనకి డ్రీమ్స్ 11 స్పాన్సర్షిప్ని గెలుపొందటాన్ని గమనించాలి. వివో స్థానంలో ఇదివరకు వివో తప్పుకోవటం మనకు తెలిసింది, చైనీస్ కంపెనీ. భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా కంపెనీని తప్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం డ్రీమ్స్ 11 ఈ స్పాన్సర్షిప్ను పొందటాన్ని గమనించాలి. ఈ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్స్ 11గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ లవాసా ఈ భారత ఎన్నికల కమిషనర్గా ఈయన రాజీనామా చేయటం జరిగింది. సో పదవి ముగియకుండానే రాజీనామా చేసినటువంటి రెండవ కమిషనర్గా ఈయన చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ప్రస్తుతం ఈయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. అయితే మనకి ప్రస్తుతం ఈ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరొక ఎన్నికల కమిషనర్ మనకి తెలిసిందే, ఆయన సుశీల్ చంద్ర. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అంటే తొలి వైస్ ఛాన్సలర్గా తేజస్వి కట్టిమణి అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. అయితే ఈయన ఈ తేజస్వి కట్టిమణి ఇదివరకు మనకి ఈ అమర్కంటక్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఇన్ అమర్కంటక్, దానికి మాజీ వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రెల్లి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సలర్గా నియామకం జరిగింది. నెక్స్ట్ డెత్ వ్యాలీ నేషనల్ పార్కులో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవడం జరిగింది. సో 130 degrees Fahrenheit లేకపోతే 54.4 degrees సెంటిగ్రేడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద హైయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ద వరల్డ్.
ప్రపంచంలోనే ఎక్కువ టెంపరేచర్ నమోదైనటువంటి ప్రాంతం. అయితే మనకి భారతదేశంలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ నమోదైంది ఇటీవల కాలంలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ అట్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా మీరు చెప్పండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. నెక్స్ట్ ద పాండమిక్ సెంచురీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మార్క్ హోనిగ్స్ బౌమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మార్క్ హోనిగ్స్ బౌమ్, ద పాండమిక్ సెంచురీ. దిస్ బుక్ వాజ్ రిటన్ బై మార్క్ హోనిగ్స్ బౌమ్. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇటీవల కాలంలో మనకి జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ మంత్రి మనకు తెలిసిందే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం రేపో మాపో జరగబోతూ ఉంది. సో ఇందులో భాగంగా మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్గా రాజేంద్ర కుమార్ జైన్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈస్ రైట్ నౌ రాజేంద్ర కుమార్ జైన్. నెక్స్ట్ విఠల్ రావు, ఈ కన్నడ సాహితీవేత్త విఠల్ రావుకి ఈ సాహిత్య అకాడమీ కన్నడ అనువాదంలో సాహిత్య అకాడమీ అవార్డు లభించడాన్ని గమనించాలి విఠల్ రావు. నెక్స్ట్ అదేవిధంగా ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం గల కారణము అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్. ఇది ప్రకటించినటువంటి ర్యాంకుల్లో భాగంగా ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్లో భాగంగా ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అయితే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐఐటి బాంబే, భారతదేశం నుంచి ఐఐటి బాంబే ప్రథమ స్థానంలో నిలవడం మనకి తెలిసిందే. నెక్స్ట్ ప్రపంచ మానవతా దినోత్సవం. ఈ ప్రపంచ మానవతా దినోత్సవంగా ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అని పిలుస్తూ ఉన్నాం. ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనేది మనం ఆగస్టు 19వ తారీఖున జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది మనం ఆగస్టు 19వ తారీఖున జరుపుకుంటా ఉన్నాం. కావున వరల్డ్ హ్యుమానిటేరియన్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 19. సో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని మనకి మదర్ తెరీసా చెప్పడం ఎప్పుడో తెలిసిందే మనకి. సో నా వంతుగా ఏదో ఒక రకంగా విద్యార్థులకి లాక్డౌన్ సమయంలో ఈ కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్తో మిక్సప్ చేసి నలుగురికి ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారో అలాంటి వ్యక్తుల కోసం మాత్రమే, రెగ్యులర్గా ఫాలో అవుతున్న విద్యార్థుల కొరకు మాత్రమే ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. అందరినీ దృష్టిలో పెట్టుకుని చేయడం లేదు. ఎవరైతే ప్రస్తుతం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారో, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అలాంటి విద్యార్థులు నష్టపోకుండా వారికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి నేను ప్రతిరోజు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ని క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఈ మొత్తం జీవజాలం తీసుకుంటే ఒక జంతువు ఇంకొక జంతువుకి సహాయం చేయటం అనేది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. మానవుడు మాత్రమే ఇంకొక మానవుడికి లేదా ఇంకొక జంతువుకి సాయం చేయటాన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. జంతువులు ఇటువంటి లక్షణం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అందువల్లే ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయపడాలి. అందువల్ల దాన్ని అనుసరించి మనకి ప్రపంచ మానవతా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. ఆగస్టు 19వ తారీఖున వన్స్ అగైన్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని చెప్పినటువంటి మదర్ తెరీసా వ్యాఖ్యలను స్ఫూర్తిగా మనం తీసుకుని నలుగురికి సహాయపడదాం. సో ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది చాలా క్షణభంగురం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కరోనా కారణంగా చాలామంది మన బంధువులైతేనో లేదా మనకు తెలిసిన వ్యక్తులైతేనో చనిపోవటం అనేది చూస్తూ ఉన్నాం. సో అందువలన తోటి మానవుడికి సహాయపడడం చాలా ఇంపార్టెంట్. మానవ సేవయే మాధవ సేవ, మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఆగస్టు 19. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మీరు ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పిలువబడే వ్యక్తి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫోటోగ్రఫీలో ఇమిడి ఉన్న సూత్రం, ద ప్రిన్సిపల్ బిహైండ్ ఫోటోగ్రఫీని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనకి ఈ ముకుందకం శర్మ కమిటీని ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి ఈ కమిటీని ఎంపిక కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హెడ్ లేదా ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది ముకుందకం శర్మ. సో ఇటీవల కాలంలోనే మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కొరకు కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది. ఒకటి రోహిత్ శర్మ, క్రికెటర్ రోహిత్ శర్మ, ఈ 4వ వ్యక్తిగా మనం గమనించవచ్చు.
సో రోహిత్ శర్మ, అదేవిధంగా నెక్స్ట్ వినేష్ ఫోగట్, రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఎంపిక చేయటం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ మనికా బాత్రా టీటీ టేబుల్ టెన్నిస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మరియప్పన్ తంగవేలు పారా ఒలింపిక్ లేదా పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకి కూడా ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఎంపిక చేయటం జరిగింది. మరొక వ్యక్తి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. ఇక్కడ 4 వ్యక్తుల పేర్లు చెప్పాను. ఒకటి రోహిత్ శర్మ, 2 వినేష్ ఫోగట్, 3 మనికా బాత్రా టేబుల్ టెన్నిస్, 4 మరియప్పన్ తంగవేలు. మరొక వ్యక్తి ఎవరో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయగలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమలాపురం కుర్రోడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ రాజ్ అర్జున అవార్డుకి ఎంపిక అవడం తెలిసింది. అలాగే ఇషాంత్ శర్మ క్రికెటర్ కూడా అర్జున అవార్డుకి ఎంపిక అవటం మనకి తెలిసింది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29వ తారీఖున ధ్యాన్ చంద్ జన్మదినం ఆ రోజున ఈ అవార్డులని బహుకరించడం మనకి తెలిసిందే. నెక్స్ట్ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 దీన్ని 2021కి పోస్ట్పోన్ చేయడం, వాయిదా వేయడాన్ని గమనించాలి కోవిడ్-19 కారణంగా. అయితే 1980లో తొలిసారిగా మనకి ఈ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరగడాన్ని గమనించాలి. అలాగే బయోకాన్ చైర్పర్సన్ అయినటువంటి కిరణ్ మజుందర్ షాకు కోవిడ్-19 లక్షణాలు కనిపించడాన్ని గమనించాలి. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా. నెక్స్ట్ విద్యాశాఖ. సో ఇది మనకి ఈ హెచ్ఆర్డి శాఖ ఏదైతే ఉందో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ ఏదైతే ఉందో దానికి పేరు మార్చడం జరిగింది. కేంద్ర విద్యాశాఖగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పేరు మార్చడం జరిగింది. ఆగస్టు 18, 2020గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ విద్యాశాఖను హెచ్ఆర్డిగా మార్చినటువంటి సంవత్సరం 1985 రాజీవ్ గాంధీ కాలంలో తొలి హెచ్ఆర్డి మినిస్టర్ అప్పుడు మనకి పివి నరసింహారావు పనిచేయడం జరిగింది. ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా రమేష్ పోఖ్రియాల్ వ్యవహరించడం మనకి తెలిసిందే. ఇదివరకు హెచ్ఆర్డి మినిస్టర్. నెక్స్ట్ 2021 జోయల్ హెన్రీ హిల్డేబ్రాండ్ అవార్డ్ గోస్ టు బెమన్ బాగ్చీగా గుర్తుపెట్టుకోవచ్చు. బెమన్ బాగ్చీ. నెక్స్ట్ ఈ బైక్ గో అమృత్సర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ స్టార్టప్ కంపెనీ ఈ బైక్ గోకి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యవహరించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ డిజిటల్ అప్నాయన్ అనేటువంటి ఈ క్యాంపెయిన్ని ప్రారంభించినటువంటి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో వారి యొక్క కస్టమర్స్ కోసం డిజిటల్ ఛానల్స్ని ప్రారంభించినటువంటి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఏర్పాటు చేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు? అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ఎండి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఎన్ఆర్ఏ. ఈ నేషనల్ రీసెర్చ్ నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీ. ఈ నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఆర్ఏ. సో రీసెంట్గా మనకి ఎన్ఆర్ఏని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని నిర్వహించడం కొరకు ఈ నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఆర్ఏని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఎన్ఆర్ఏ ఏర్పాటుతో ఏమవుతుందనగా మనకి ఐబీపీఎస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బీ కానీ ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందకు వచ్చి దానిలో ఈ ఎగ్జామ్లో సాధించినటువంటి స్కోర్ ఆధారంగా ఈ వ్యాకెన్సీస్ ఫిల్అప్ చేయడాన్ని గమనించాలి. సో ఎన్ఆర్ఏ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోని క్యాబినెట్ ఆమోదం పొందడం కూడా గమనించాలి. నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థను తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో అనేది రావడాన్ని గమనించాలి. జార్ఖండ్ రాష్ట్రం కొత్తగా ఒక లోగోని ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా ఈ పాఠశాల అనేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిపి ఈ పాఠశాల అనేటువంటి ఒక పోర్టల్ని రూపొందించడాన్ని గమనించాలి. ముఖ్యంగా క్రీడాకారులలో సృజనాత్మకతను అభివృద్ధి పరచడం కోసం ఈ పాఠశాలను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈ సెరిస్ అనేటువంటి ఒక మినీ ప్లానెట్. ఇదివరకు దీన్ని గ్రహశకలం, అతిపెద్ద గ్రహశకలం అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మార్స్ మరియు జూపిటర్
అంగారకుడు మరియు బృహస్పతి మధ్య మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్మాల్ ప్లానెట్, డ్వార్ఫ్ ప్లానెట్గా ఈ సిరీస్ ఇటీవల కాలంలో పరిగణిస్తూ ఉన్నాం. సో ఈ సిరీస్ ఉపరితలంపై ఒక అవశేష సముద్రం ఉన్నట్లుగా గుర్తించారు ఇటీవల కాలంలో. నెక్స్ట్, ఫుల్ స్పెక్ట్రమ్ ఇండియాస్ వార్స్ 1972 to 2020. ఇది రాసింది అర్జున్ సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ సుబ్రహ్మణ్యం. ఇది మనకి ఈ ఆగస్టు 19, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో ఇందులో భాగంగా మీరు రెండోసారి కనుక ఒకసారి వినగలిగినట్లయితే ఇక్కడ చేతన్ భగత్కి సంబంధించి కానీ, టెర్రీకి సంబంధించి కానీ, రాకేష్ ఆస్థానా, జావేద్ అఖ్తర్, నీతి ఆయోగ్కి సంబంధించి, ఎలిఫెంట్స్కి సంబంధించి, అదేవిధంగా పూణేకి సంబంధించి, సెబీకి సంబంధించి, సో లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఆగ్రా అండ్ లక్నో, అగైన్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ డ్రీమ్స్ 2, రవి సోలంకి, విఎస్కే కౌమది, మాలి క్యాపిటల్ ఈజ్ బమాకో. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కూడా రాజీనామా చేయడం జరిగింది సైనిక చర్య కారణంగా. అలాగే ముకుందకం శర్మ కమిటీ కూడా మనకు తెలిసిందే. విద్యాశాఖ పేరు మార్పు. సో తేజస్వి కట్టమని, విజయనగరం రెల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకి ట్రైబల్ యూనివర్సిటీ. అదేవిధంగా సో దీనికి సంబంధించి కూడా మనకు ప్రత్యేకమైనటువంటి వీడియోను చేద్దాం. నేషనల్ రీసెర్చ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో తదుపరి వీడియోలో మనం చేయటం జరుగుతుంది. ఇది ఆగస్టు 19, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ ఎన్ఆర్ఏ, ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఒక వీడియోను మనం తదుపరి వీడియోలో చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.